రాష్ట్రంలో కొలువు తీరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. గతంలో కంటే భిన్నంగా ఈ దఫా అమరావతికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. 2014-2019 మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇదే ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం తెలిసిందే. రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పట్లో మట్టి నీళ్లను ఇచ్చి వెళ్లిపోయారు. అప్పట్లో ఈ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. కనీసం 100 కోట్ల రూపాయలను అప్పటికప్పుడు అమరావతి నిర్మాణానికి మోదీ ప్రకటిస్తారని ఆశించినప్పటికీ అలా జరగలేదు. దీంతో విమర్శలు తలెత్తాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా టీడీపీ ఏతర పార్టీలన్నీ ఆరోపణలను సంధించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బోటాబోటీ మెజార్టీని సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ మద్దతు అత్యవసరం. ఈ రెండింటినీ కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది బీజేపీ. సొంతంగా ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం కూడా బీజేపీకి లేదు. ఫలితంగా రాజధాని అమరావతి నిర్మాణంపై తన వైఖరి మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడ లాజిస్టిక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నంబూరు, అమరావతి, ఎర్రుపాలెం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నంబూరు, ఎర్రుపాలెం మధ్య దూరం 56.53 కిలోమీటర్లు. కొత్త లైన్ నిర్మాణానికి 2600 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసింది రైల్వే బోర్డు. నంబూరు నుంచి కొప్పురావూరు, తాడికొండ, అమరావతి, వడ్డేమాన్, కొత్తపేట, పరిటాల, గొట్టిముక్కల, చిన్నారావుపేట, పెద్దాపురం మీదుగా ఎర్రుపాలెం వరకు ఈ లైన్ వేస్తారు.